ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయండి, బట్టి మాత్రండి. ధనం ధాన్యం పదపత్రలాభం పదసమస్రమాయం చేయండి మా బట్టి మాత్రండి మా. శంకరయ్య గారు ఎవరండి? నేనే. ఏమిటి ఏమిటది? ఏమిటి శుభవారం పెళ్లి చెప్పుకుంటే మధ్యలో నీ ఏమిటి? మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబు? ఏమిటి మా అబ్బాయి? అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. పొరపాటు ఇక్కడికి వచ్చుంటా. ఆ పక్కన కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా అయి ఉంటాడు. వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఎవడే ఏడుపు సరిగా చెప్ప. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరా నీ మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. సర్లే, అదేదో అడుగుతాను. ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా 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 అడుగుతాను రా. అబ్బాయి చంద్ర, 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 చంద్ర. అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తాడు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయణాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో. నా గొప్ప బజార్ను బెట్ట చేశాడు. నా పరువు. మామగారు, ఈ బిడ్డను నేనేం చేసేది, ఎలా పెంచేది? మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు. మా వాడు నీకు అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలే. ఉండు 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 ఉండు. సూర్య చెల్లెమ్మ, వాడింత గ్రంథసాంగుడని నాకు తెలియదు. జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయిపోతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటా చెప్పమ్మా. అన్నయ్య, నేనేమీ చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్నేం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రమణమ్మ కొడుకు. తల్లిపోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత మూడు ముళ్ళు వేయండి. మాగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నా ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీ కోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాకులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతనే ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కళంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ ఓటు పెళ్లి కొడుకు రారా అంటే వచ్చాం. పెళ్లి బట్టలు వేసుకోవాలంటే ఎందుకో వేసుకున్నాం. ఇలాంటి కోరికలు చేయడానికంటే కానీ ఊరుకోండి. మా చంద్రం పెళ్ళ వద్దు, నాకు వద్దు లాంటిది. వద్దులంటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మని పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందండి. నాకు నీతులు చెప్పేంత వరం అయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి.
కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి